ఏ ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరూ ఫ్యాన్స్ ఎక్కువ. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. కాకపోతే ఇండస్ట్రీ పరంగా అంటే పవన్ గారు అంటే చాలా ఇష్టం అందరికీ, జనాలందరికీ. మన యూతే కావచ్చు, పాత వాళ్ళే కావచ్చు, ఎవరైనా కానీ రాజకీయ పరంగా అయితే ఆయన చేయరు అని అనుకుంటున్నాను. ప్రజలకు ఎన్నో సేవలు చేయొచ్చు, కానీ ఒక బాధ్యత తీసుకొని ప్రభుత్వం పరంగా చేయాలంటే మాత్రం కొంచెం కష్టం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రారు. వస్తే మళ్ళీ జగన్ గారే వస్తారు. ఎందుకంటే జగన్ గారు ఏదో చేశారు చేయలేదని కాదు, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పటి నుంచి అందరూ అతనికి ఇది కాబట్టి అదే సేవ ఈయన కూడా చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు వరకు అమ్మఒళ్ళు అవి ఇవి ఎన్నో చేశారు, అందరి కోసం చేశారు కాబట్టి అవన్నీ ప్రజల డబ్బులే, అది కూడా మనకు తెలుసు. కాకపోతే మళ్ళీ ప్రజలు ఏంటంటే ఇప్పుడు అన్నం పెట్టే వాళ్ళకే చూసుకుంటారు కానీ ఎప్పుడో బిర్యానీ పెట్టే వాళ్ళ కోసం ఆలోచించరు. అందువల్ల జగన్ అన్న వస్తారని. జగన్ గారు ఒకవైపు పార్టీలన్నీ ఒకవైపు అయిపోయినాయి అంటున్నారు, నిజమే అంటారు? అలా అయ్యి ఉండొచ్చండి, చెప్పలేము. ఇప్పుడు హెల్ప్ చేసే వాళ్ళని ఆపుతారు, అది పక్కోటి డబ్బులు మన డబ్బులు అని ఎవరు చూడరు. హెల్ప్ చేశారా అంటే చేశారనే చెప్తాం. ఇప్పుడు జగన్ గారు ప్రస్తుతానికి అందరికీ హెల్ప్ చేసేటట్టుగా అమ్మఒడి వేస్తున్నారు, పేదవాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, తర్వాత 18 సంవత్సరాలు 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి, 40 సంవత్సరాల వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు, పెన్షన్ పెంచారు, అన్నీ చేశారు. కాబట్టి మళ్ళీ జగన్ గారే వస్తారు. అన్ని పార్టీలు ఎన్ని పార్టీలు ఎక్కువ ఇదైపోయినా కానీ ఆయనే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి మంచి పేరు ఉంది. అది ఎవరి డబ్బులు అనేది పక్కన పెడితే అందరికీ ఆయన సహాయం చేస్తున్నారు. కాబట్టి జగన్ గారికి చంద్రబాబు గారికి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారండి. ఇప్పుడు మన హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే ఫస్ట్ హైటెక్ సిటీ కట్టింది మన చంద్రబాబు నాయుడు గారే. సో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఆయన కూడా రావాలని కోరుకుంటాం, రావద్దని ఎవరు అనుకోము. ఎందుకంటే మన ఆంధ్ర ప్రజలందరికి కానీ తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు రెండు అయిందంటే ఆయన చేసిన దాన్ని బట్టి పబ్లిసిటీ అయింది మన హైదరాబాద్ అనేది. ఇప్పుడు అందరం ప్రజలందరం వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, అందరం ఈ చెరువు పని చేసుకొని బతుకుతున్నాం అంటే వాళ్ళు పెట్టిన భిక్షే. సో ఎవరైనా సరే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు రావాలి, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, ప్రజల మనల్ని పొందాలి. జగన్ గారికి 150 సీట్లు వచ్చినాయి మేడం. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎందుకంటే కూటమి పార్టీ కూడా ఉంది కాబట్టి ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చెప్పలేమండి మనం. అది మనుషులు ఏంటంటే నిమిషం కోలా మారిపోతారు. ఓ బుడ్డి ఒక వేనోటి ఇచ్చారంటే మారిపోతారు, మనం ఏం చేయలేం. ఓ బిర్యానీ ఇస్తే మారిపోతారు. షర్మిల గారు కాంగ్రెస్ కాదండి, ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ షర్మిల గారు ఏమీ చేయలేరు. వట్టిగా మామూలుగా మాట్లాడతారు అంతే. జగన్ అన్న అంటే అలాగెళ్ళాలి, లేకపోతే ఇలాగెళ్ళాలి, కాలినడకలో వెళ్ళాలి, కారులో వెళ్ళాలి, అవి చెప్తారు. షర్మిల గారికి మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయి కదా, విభేదాలు. ఇప్పుడు షర్మిల గారు వెళ్ళి టీడీపీగా కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే? ఆవిడ ఎవరికి సపోర్ట్ చేసినా ఆవిడ లేదండి, ఆటలు అంటుకోండి ఆవిడ అంతే. ఆవిడ ఆటలు అంటుకోండి, ఆవిడ ఏం చేయదు. ఫైనల్ గా ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 175 సీట్స్ లో టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మ్యాక్సిమం ఎక్కువే వస్తాయి పవన్ కళ్యాణ్ గారు జనసేనకి. కాకపోతే 1-2 సీట్లు మాత్రమే తగ్గొచ్చు అంతే తప్ప ఆయన మెత్తానికే రారు అని చెప్పట్లేదు. 1-2 ప్రభుత్వం ఫామ్ చేసేది ఎవరు నెక్స్ట్ ఆంధ్రాలో? జగన్ అన్ని.